రేపు మనం ఆడబోయే నాటకంలో మీలో ఒకడు మహామంత్రి, ఒకడు మహారాజా. మహారాజు? మహారాజా ఎక్కడ? అది కాదండి, నేను మహారాజు, వీడు మహామంత్రి. తుంపదగ్గ అనవసరంగా ఆటలు కొట్టేసారు కదరా. రేపు మహారాజులు ఎదుట పడగానే నడకలో రాజకీయ, ముఖంలో గంభీరం, మనిషిలో అంతస్తు ఉట్టిపడాలి. పగటి వేషంలో మమ్మల్ని మించిన వాళ్ళు ఈ పరగణలోనే లేరండి. మా వాడు రాజువేషం కడితే రాజులే కంగారైపోయారండి. చాలు చాలు బాగానే ఉంది, కానీ కాస్త టీవీ పెంచాలి. చెప్తాను రేపు అక్కడ ఎలాగ చేస్తారా? చంపేశారండి. నిజంగా మహారాజు గారే వచ్చారనుకున్నాం. అక్కడ ఎలా ఎందుకు చేస్తామండి? చూస్తారుగా మా నటనా చాతుర్యం. ఏం చూపిస్తావు చాతుర్యం? మాట దక్కించారా? యువరాజు గారు మకర కుండలాలు, గంటా కంకణాలు వేయిస్తారు. రంగు బయటపడిందో మీ తలలు కసక్. జాగ్రత్త. చెప్తాం. ఓహో సుందరి, ఇక సభాప్రవేశం జరపచ్చు. నా విద్యా ప్రదర్శనానిక? అంతేకాదు, ఇతరుల విద్య దర్శించడానికి కూడా. రేపు రాజమందిరంలో అపూర్వమైన పగటి భాగవతం మనం పెడుతున్నాం. రాజమందిరానిక? నేనా? అంటే ఎలా? రావాలి, నీకేం భయం? నా సంగతి మీకు తెలుసుగా. రాజమందిరానికి మనకి చాలా దూరం. అయినా సరే నేను చెప్తున్నా, అక్కడ ఏమైనా జరిగితే భారం నాది. నా కోసం ఈ ఒక్కసారి సరే. జాగ్రత్త, చెప్పిన గ్యాప్ ఉంచుకోండి. అవన్నీ మీకే ఇస్తాను. ఆ తర్వాత బుద్ధికి కదా తొందరపడిపోతున్నారు. తర్వాత భయపడండి. అదే ఏమిట్రా కూర్చోడు భోజనానిక కాదు. సరిపోయా సరిపోయాడా? అలా కాదు, మనం వేషాలేస్తాం అలాగా. ఏం భయపడక ధైర్యంగా ఉండాలి, అసలు రాజులాగా ఉండాలి. కలిసిందా చెప్పింది మంత్రి? ఏమ్మా, వారెక్కడా? ప్రభువులతో మాట్లాడుతూ ఉంటారు. మరి పగటి భాగవతం ఎప్పుడు మొదలు పెడతారు? రాజదంపతులు రావడమే తరువాయి. అరుగో మహారాణి గారు. కళ్యాణమస్తు. నీ వంటి అందాల రాశి దొరకడం మా అదృష్టం తల్లి. ఆలస్యమైనా మా చిట్టి తండ్రి ఏరి కోరి బంగారు బొమ్మనే వరించాడు. మహారాజులకు స్వాగతం. అభివాదం మహారాజా. మా జన్మ చరితార్థమైనది. నా విష్ణు పృథ్వీపతి అన్నట్లు. నిశ్చితం కూర్చోండి. మహారాజా,
ఈ ప్రభువులకు దైవభక్తి ఎక్కువ. యాత్రాముఖులై రావడమే దానికి తార్కాణం. బావగారు, ఈ సంబోధన మా పూర్వ పుణ్యము, మన అదృష్టము. మా అదృష్టం కూడా యాత్రకై రావడం, మీతో వియ్యం అందుకోవడం విధి విలాసము. మనము కీలు గుర్రాలము, కీలు బొమ్మలము, నిమిత్త మాత్రులము. ఎవరో ఆడించుతూ ఉంటారు, ఆడుతూ ఉంటాం. అసలు సూత్రధారి మీ అభిప్రాయమే మా అభిప్రాయము. మహారాజా, ఈ సంబంధం వారికి ఎంతో ఇష్టమని ప్రభువు నాతో ఎప్పుడో సెలవిచ్చారు. తథాస్తు. చిరంజీవిని పలుకరించి వస్తాం. గుణపతి, ప్రభువుల మర్యాదలు గమనించు. చెత్త కొంప తీశారు. మరీ అంత అద్రా. ఇదేనా రాజటీవీ? ఎందుకండి కొడతారు? పొమ్మంటే పోతాం. కూర్చోగా. నువ్వెంత దాస్తే మాత్రం దాగుతుందా? విషయమంతా విన్నాంలే. మా అబ్బాయి మనసు అపహరించావటగా. మీ అబ్బాయా? మహారాజ్ గారు. మీ మామగారు సుందరి. సుందరి సార్థకమైన పేరు. కళాప్రియుడైన మీ కుమారుడు కళావతి అయిన కన్యకనే వరించాడు. మీ కుమారుడా? నన్ను వరించాడా? మహారాణి, ఏమిటిదంతా? నాకు అయోమయంగా ఉంది. ఎందుకే నన్ను ఇక్కడ తీసుకొచ్చింది? ఈ రాజు గారి వద్ద అప్పుడు చెప్పలే. నేను వారి అబ్బాయిని వరించానంట, వారి కోడలట. ఏమిటిదంతా? ఏమిటి వేషం? భలే వేషం ఇచ్చారే. ఏ నువ్వు వీధి భాగవతంలో? నీతో పాటే నేను. నీ వేషంతో పాటే ఈ వేషం కూడాను. ఎందుకో ఇప్పుడు చెప్పమ్మా, మా అబ్బాయి ఎవరో నువ్వు ఎరగవా? బలా జయచంద్ర, అన్నమాట నిలబెట్టుకున్నావయ్యా. నువ్వు తెచ్చిన కన్య మాకు నచ్చింది. కళ్యాణానికి ఏర్పాటు చేయించమంటావా? వారిని అడగండి. అత్తా కోడళ్ళు అప్పుడే ఏకమయ్యారయ్యా. మహారాజా గారి ధర్మం, మీ సెలవ నాకు అక్షంతలు పడ్డాయి. దేవుడు వేసింటారు. అవునవును, నీ వేగిరపాటు నాకు తెలుసులే. నా మనసు మీకు తెలుసు, మీ మనసు నాకు తెలుసు. మన మనసులో ఒకటే, ప్రస్తుతం వాటి దినుసులు ఒకటే. గనుక తెల్లవారుగానే కలుసుకుందాం. తొందర లేదు, కొంచెం పొద్దుకే కలుసుకుందాం. అంతఃపురానికి రాగానే దేవి వారికి సిగ్గు ప్రబలమైనట్టుందే. ఓ, రాణి గారు అడిగారా? నేను రాణిని కాదు, నా హృదయ రాణి. ఆపండి. మీ రాజుల బుద్ధి పోనిచ్చారు కాదు, అంతా మోసం. సుందరి, ఆది నుంచి మీరు చేసింది మోసం కాదు. నేను రాజకుమారునని మీ కన్నవారిని మోసం చేశాను. పగటి భాగవతమని ఎంత నాటకం నడిపించారు. సుందరి, నీవిప్పుడు యువరాణి. ఈ యువరాణి పట్టు నేనెన్నడూ కోరలేదు. నన్ను బలవంతాన భారీగా స్వీకరించి నా శరీరమే స్వాధీనం చేసుకున్నాను. కానీ నా మనసు ఏనాడు నా మాన ప్రాణాలు రక్షించిన ఒక సామాన్య వీరునికి అంకితమైపోయింది. అంతే కదా, నీకు వారి మీదే మనసైతే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఒక్క ధర్మ సందేహం. ఏమీ లేదు, మాది నాటకమని నీవు గ్రహించినప్పుడు ప్రభువుల సమక్షంలో మా నాటకం ఎందుకు బట్ట బయలు చెయ్యలేదు? మాతో పాటు నువ్వు కూడా ఎందుకు వంత పాడావు? చతురులే. నీకంటే కాదులే. ఏమిటి
ఆనంద బాష్పాలే స్వామి. ఎక్కడో పోచి ఏ గాలి వాటుకో నేల రాలి ఏ క్రూర పాదాల క్రిందనో నరిగిపోవలసిన అడవి మల్లెకు ఎంత అదృష్టం పట్టింది స్వామి. అదృష్టం నాది. పెన్నిధిగా లభించిన నిన్ను ఎక్కడ దాచుకునేది? మనసే మందిరం చెయ్యాల, కన్నులలో కాపురం ఉంచాలి. స్వామి, కలకాలం మీ పాదాల దగ్గర కొంచెం చోటివ్వండి, అదే నాకు చాలు. సుందరి,